హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. అబ్బాయి ఎలిమినేషన్ తర్వాత ఏం జరిగింది? టైం ఇప్పుడు 4 అయింది. నీట్గా అందరూ పడుకుని పోయారు మంచి గురకల సౌండ్ పెట్టుకుంటూ. కానీ కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్లు అయ్యాయి, గ్రూపులు కూడా ఫామ్ అయ్యాయి, పెద్ద పెద్ద గ్రూపులే. ఏ గ్రూపు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, రేపు నామినేషన్లో ఎవరెవరిని ఫిక్స్ అయ్యారు. ఇక్కడ కామెడీ ఏంటంటే, బిగ్ బాస్ ఇంతకుముందు సీజన్స్లో నామినేషన్ పాయింట్స్ గురించి మోర్ దెన్ 1 times 2 times మాట్లాడుకుంటే వార్నింగ్ ఇచ్చేవాడు. బట్ వీళ్ళు ఇంత ఓపెన్గా మాట్లాడేసుకున్నారు. ఈరోజు చెప్తే చూడండి, మరీ దారుణం. విష్ణుప్రియ, సీత, నైన్కి అయితే గంట మాట్లాడుకున్నారు నామినేషన్ గురించి. ఒక్కొక్కరు 3 పర్సనల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకైనా మంచిదని ఒకరు బ్యాకప్. ఏం మాట్లాడుకున్నారు? నిఖిల్ గురించి ఏం మాట్లాడుకున్నారు, సోనియా ఆకుల గురించి ఏం మాట్లాడుకున్నారు, ప్రేరణ గురించి ఏం మాట్లాడుకున్నారు, మణికంఠ గురించి ఏం మాట్లాడుకున్నారు, పృథ్వీ గురించి ఏం మాట్లాడుకున్నారు, ఇవన్నీ కవర్ చేద్దాం. అలాగే నిఖిల్కి, యష్మికి మంచి డిస్కషన్ అయింది రిగార్డింగ్ మణికంఠ. ఆ కన్ఫెషన్ రూమ్ తర్వాత ఏమైంది, ఏం చూపెట్టాడు, మనోడు తర్వాత ఎందుకు నా దగ్గరికి వచ్చి అలా బిహేవ్ చేశాడు, ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి యష్మి కూడా పాపం నిఖిల్ అడుగుతుంది. నిఖిల్ కూడా మంచి సలహా ఇస్తాడు, మాట్లాడదాం. అలాగే నబీలు, ప్రేరణ, యష్మి కూడా మధ్య మంచి డిస్కషన్ జరిగింది, అవి కూడా మాట్లాడదాం. రన్నింగ్ కామెంటరీ ఇవ్వను, కానీ ఇంపార్టెంట్ డిస్కషన్లో మనం కాన్వర్జేషన్లో నేను చెప్తాను, మీరు వినండి. నచ్చితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రికమెండేషన్కి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో అబ్బాయి ఎలిమినేషన్ తర్వాత యాజ్ ఎక్స్పెక్టెడ్ సీత ఏడుస్తుంది. సీత ఏడకపోతే సీత ఎందుకు అవుతుంది? సీత కాబట్టి సీత ఏడాలి. బేబాక్ ఎలిమినేషన్ తర్వాత ఆమె ఏడిసింది. శేఖర్ భాష ఎలిమినేషన్ కూడా ఏడిసింది, ఇప్పుడు కూడా ఏడిసింది యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, నిఖిల్ కాకపోతే చాలా డల్ అయ్యి ఆల్మోస్ట్ ఏడిచేటట్టు ఉంటాడు. యష్మి కూడా వెళ్ళి కన్సోల్ చేస్తుంది, బాగా అనిపించింది. తర్వాత ఏమో ప్రేరణ, యష్మి, నబీలు డిస్కస్ చేసుకుంటారు అన్నమాట. ఇక్కడ హై లెవెల్ డిస్కషన్ ఏంటో తెలుసా? సెల్ఫ్ నామినేషన్ ప్రాసెస్ గురించి, దాని తర్వాత వచ్చిన అవుట్కమ్ గురించి. నబీల్ అంటాడు, నేను శంకరన్నతో క్లోజ్గా ఉన్నా, ఆయన పోయిండు. అబ్బాయితో క్లోజ్గా ఉన్నా, ఇప్పుడు ఆయన పోయిండు. అంటే ఈ పాయింట్లు చెప్పినప్పుడు నబీల్ పక్కన ప్రేరణ కూర్చుంటుంది అన్నమాట. ఇలా చెప్పగానే ఇంక ప్రేరణ పక్కన నించుంటుంది. అంటే నీ పక్కన నేను కూర్చున్నాను కదా, నన్ను లేపేసేటట్టు ఉన్నారు కదా అని. అప్పుడు అంటే ఫన్నీగా ఉంటుంది అన్నమాట. అప్పుడు నబీల్ అంటే కూర్చో అలా ఏమి ఉండదు అని చెప్పి. అప్పుడు యష్మి అంటది, ఎంత బాగా ఆడాడరా అబ్బాయి, హౌస్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్, చూడ అలాంటిది ఎలా వెళ్ళిపోయాడు. అప్పుడు నబీల్ అంటాడు, ఒక్క చిన్న తప్పు చాలు బిగ్ బాస్ హౌస్లో వెళ్ళిపోవడానికి అని చెప్పి. ప్రేరణ అంటది, అనవసరంగా సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు అని చెప్పి. అప్పుడు యష్మి కూడా క్లియర్గా చెప్తుంది, అది వేరు ఇది వేరు, దానికి దీనికి సంబంధం లేదు. సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నా, ఏం నామినేషన్ చేసుకున్నా మనం స్ట్రాంగ్గా ఉంటే జనాలు ఓట్లు వేస్తారు, దాన్ని బట్టి ఏం ఎలిమినేట్ అవ్వరు అని చెప్పి. పర్ఫెక్ట్. యష్మి కూడా ఫుల్ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. ప్రేరణ అంటది, ఆయన మెయిన్ రీజను సెల్ఫ్ నామినేషన్ వేరు, వాళ్ళ ఫాదర్ రీజను. వాళ్ళ ఫాదర్ వాచ్ది అక్కడ సాక్రిఫైస్ చేశాడు కదా నిఖిల్, తన ఫాదర్ షర్ట్ వదిలేసి, దానికి రిటర్న్గా ఆయన సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు అని చెప్తుంది. యాక్చువల్గా అదే రీజన్ అంట. తర్వాత నబీల్ అంటాడు, నాకు సార్ చెప్పారు, మీరు గమనించారా, చూసారా, విన్నారా, సాక్రిఫైస్ చేయొద్దని చెప్పారు అంటే. యష్మి అంటాడు, నాకు సార్ చెప్పింది సెల్ఫ్ నామినేషన్ సాక్రిఫైస్ గురించి కాదు, టాస్కుల్లో సాక్రిఫైస్, చీఫ్ సెలక్షన్లో సాక్రిఫైస్ అక్కడ చేయొద్దని చెప్పారు అని చెప్తుంది. ప్రేరణ ఏమో నబీల్కి చెప్తుంది, అబ్బాయి నా నేము ఎందుకు మాట్లాడలేదంటావు, నా పేరే తేలేదు, అడే ఆ బ్లాక్ రోజు రెడ్ రోజ్ దగ్గర. అప్పుడు నబీల్ అంటాడు, నిజమే ఈయన చెప్పేది, ఆయన ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు, ఫుల్ డోసులు పడ్డాయి, ఇంకా ఆయన బుర్ర ఏం పని చేస్తుంది. అబ్బాయి నేనేమో అలా కావాలని కాదులే, నువ్వంటే చాలా ఇష్టం, అక్కడ ఆయన ఎలిమినేషన్ ప్రాసెస్లో చాలా కంగారుగా ఉంటుంది కదా స్టేజ్లో, అందుకు మర్చిపోయి ఉంటాడు. అది ప్రేరణ ఏమో ఆయిత్య ఓం గారికి చెప్తుంది, ఇక్కడ మంచి మాట చెప్తుంది. ఆయిత్య ఓం గారు, ఇప్పుడు మీకు అర్థమైందా, సాక్రిఫైజర్ ఇంకా చేయకండి, మీరు క్లియర్గా గివప్ ఇచ్చారు చీఫ్ సెలక్షన్ అప్పుడు, చీఫ్ కంటెంటర్ సెలక్షన్ అప్పుడు నాకు సార్ చెప్పారు కదా, సో నెక్స్ట్ మీరు అలాగా చేయకండి. కరెక్ట్, అలా చేయొద్దని చెప్పి నాకు సార్ గట్టిగా రాడ్ వేశారు అనమాట. వీళ్ళకి అర్థమైంది ఏమేమి తప్పులు చేశారో. ఆ రెట్రోస్పెక్టివ్ థింగ్ అయితే బాగా చేసుకున్నారు అట్లీస్ట్ కొంతమంది. సోనియా ఏమో పృథ్వీకి ఏం చెప్తుందంటే, ఇది మోటివేషన్ క్లాస్లో ఉంటుంది, గేమ్లో అగ్రెషన్ కంట్రోల్ చేసుకోరా, వేరే వాళ్ళకి హర్ట్ అవ్వకుండా చూసుకో, అది ఆ కొలత తెలుసుకో, అవతల వారిని హర్ట్ చేయకుండా చూసుకో, నీ స్ట్రెంత్ని అలా అని చెప్పి తక్కువ కూడా చేసుకోక బ్యాలెన్స్గా రెండు చేసుకో. నువ్వు ఏ టీంకి వెళ్ళినా నువ్వే రా స్ట్రెంత్, నువ్వు వీక్నెస్ అవ్వకూడదు, ఇది కానీ బ్యాలెన్స్ చేసుకుంటే నువ్వు పర్ఫెక్ట్ ప్లేయరు అని చెప్పి ఫస్ట్ టైం సోనియా ఆకుల గారు మన పృథ్వీకి ఒక మంచిగా పాయింట్లు చెప్పడం, మోటివేట్ చేయడం బాగా అనిపించింది. ఇక్కడ కరెక్ట్ పాయింట్లు. పృథ్వీ ఏ గేమ్కి ఏ క్లాన్కి వెళ్ళినా ఆ క్లాన్కి అది స్ట్రెంత్ అవుతుంది.
బట్ ఆయనకి మైనస్ అవుతుంది, ఎందుకంటే ఆ అగ్రెషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. కానీ ఆ అగ్రెషన్ ఎక్కడైతే కరెక్ట్గా ఫైన్ ట్యూన్ చేసుకున్నాడు అనుకో తోపులో ఉంటుంది అన్నమాట. అదే చెప్తున్నాడు, అదే యూసేజ్ ఆఫ్ వర్డ్స్. ఆ వర్డ్స్ని కంట్రోల్ చేసుకుని అగ్రెషన్ కొంచెం మొత్తం కంట్రోల్ చేసుకోవట్లేదు, కొంచెం కంట్రోల్ చేసి సెట్ అయిపోద్ది. చూద్దాం మరి ఎలా ఆడతాడు 4th వీక్ టాస్క్లో. అక్క అయితే ఫస్ట్ టైం బాగా చెప్పింది అనిపించింది, సోనియా ఇక్కడ నాకు బాగా అనిపించింది. తర్వాత ఏమో ప్రేరణ ఏమో నబిల్కి చెప్తుంది అన్నమాట. నాకు ముందు గట్టిగా ఉండేవి ఒక ఆమె మీద పాయింట్స్, నామినేషన్ పాయింట్స్, ఇప్పుడు అంత లేదు అని చెప్పి. విష్ణుప్రియ మీద పేరు చెప్పలేదు కానీ నాకు అర్థమైంది అదే. నబిల్ నీకేం అనిపిస్తే అది చేయి, నీ క్లారిటీ ఉంటే చాలు. ప్రేరణ యు ఆర్ మై డైరీ రా, యు ఆర్ మై బెస్ట్ డైరీ, అందుకే నీకు చెప్పుకున్నా. డైరీ అంట లాస్ట్ వీక్ వీళ్ళకి నామినేట్ చేసుకున్నారు, ఇప్పుడు డైరీ అయిపోయింది. ఎందుకు? ఒక క్లాన్లో పడ్డం వల్ల, అది మ్యాటర్. బట్ వీళ్ళు ఫ్రెండ్షిప్ బాండ్ అయితే క్యూట్గానే ఉంది, బాగా మాట్లాడుకుంటున్నారు. విష్ణుప్రియ ఇక్కడ ఏడుతుంది. సడన్గా విష్ణుప్రియ ఎందుకు ఏడుతుందో తెలియదు. తర్వాత సీత యాజ్ ఎక్స్పెక్టెడ్ వెళ్ళాలి కదా, ఒకళ్ళు ఏడుతున్నారంటే వెంటనే సీత ఫస్ట్ వచ్చేస్తుంది, తర్వాత యష్మి కూడా వస్తుంది. తర్వాత ఈ విష్ణుప్రియ లేచిపోయి మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఒక అద్భుతమైన సెంటెన్స్ చెప్తుంది. నన్ను దయచేసి ఫ్రెండ్స్ ఈసారి ఏడిచినప్పుడు మధ్యలో రాకండి, ఫుల్గా ఏడిచిన తర్వాత రండి. నాకు ఏడిచినప్పుడు మధ్యలో వస్తే ఎలా ఉంటుందంటే ఎవడైనా వామిటింగ్ చేసినప్పుడు మధ్యలో వచ్చి పట్టుకుని ఇంకా ఎక్కువైపోతుంది కదా, అలా ఉంటుంది అని నా ఏడుపు బయటకు వచ్చేయాలని చెప్పి ఆమె బ్యూటిఫుల్ లాజిక్ చెప్పింది. కాసేపు వాళ్ళకి అర్థం కాలే, ఓకే నెక్స్ట్ టైం నుంచి రావన్నారు. తర్వాత ఏమైందంటే రేషన్ వచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏం లేదు అంటే ఇంకా డిజాల్వ్ చేయలేదు ఈ క్లాన్స్. కాంతారా క్లాన్కి శక్తి క్లాన్కి సెపరేట్గా రేషన్ వచ్చింది. ఈసారి కాంతారా క్లాన్కి కొంచెం బెటర్ ఫుడ్ వచ్చింది. చెప్పారు కదా ఎక్స్ట్రా రేషన్ అని చెప్పి నాగార్జున గారు, అందుకే వచ్చింది. అలాగే క్యాష్ ప్రైస్ కూడా ఇప్పుడు యాడ్ చేసి డిస్ప్లేలో చూపిస్తారన్నమాట. 11.45 lakhs, 6 lakhs ప్లస్ లాస్ట్ 2 weeks 5.45 అది క్యాష్ చూపిస్తారు. వీళ్ళు చప్పట్లు కొట్టించుకున్నారు. ఇక్కడ డిస్కషన్ అన్నమాట యష్మిను నిఖిల్ మణికంఠ గురించి. ఈ యష్మి ప్రాబ్లం కాదు, బాధ ఏంటంటే అసలు ఆ కన్ఫెషన్ రూమ్లో మనోడికి ఏం చూపించారు, నాది గురించి ఏమైనా తప్పుగా చూపించారా, అసలు ఎలా ఫ్రేమ్ చేసి చూపించుంటారు. మనోడు నా దగ్గరికి వచ్చి ఎందుకు అంత ఫీల్ అయిపోయాడు, అసలు ఏమై ఉంటుంది అని చెప్పి లోపల పాపం అమ్మాయి మైండ్లో వాళ్ళు రన్ అవుతున్నాయి. అదే నిఖిల్తో షేర్ చేసుకుంటుంది. ఏమంటుందంటే మణికంఠకి ఏం చూపించారు నాకు అర్థం అవ్వట్లేదురా, వాడు కన్ఫెషన్ రూమ్ నుంచి వచ్చి నాకు సారీ చెప్పాడు, నేను ఆ ఇంటెన్షన్తో చేయలేదని చెప్పాడు, జస్ట్ నేను కన్సోల్ చేయడం కోసం అప్పుడు వచ్చాను నామినేషన్ తర్వాత అని చెప్పాడు నాతోని. నాకేం అర్థం కావట్లేదు, నేనేమన్నా చూపించారో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు, అక్కడ ఏం చూపించారో చెప్తే బాగుందని చెప్పి. అప్పుడు నిఖిల్ ఇక్కడ బాగా సెటిల్గా చెప్తాడు, నీకేమైనా వాడి వల్ల అన్కంఫర్టబుల్గా అనిపిస్తే వాడికి చెప్పి వాడికి అర్థమవుతుంది, ఇప్పుడు వరకు చెప్పలేదు కదా చెప్పేసేయంటే యష్మి క్లియర్గా చెప్తుంది, రా ఆ ఉద్దేశంలో నేను అన్కంఫర్టబుల్ అనలేదురా, నా ఇంటెన్షన్ అసలు అది కాదు, బట్ వాడితో నేను ఎందుకు అలా అన్నాను అంటే కంఫర్ట్గా ఉండట్లేదంటే వాడిని నేను ఫ్రెండ్గా నమ్మితే హీ బ్రోక్ మై హార్ట్, అది నేను తీసుకోలేను, అందుకే ఆ వాడితో ఇంతకు ముందులో ఫ్రీగా ఉన్నట్టు నేను ఉండలేకపోతున్నాను, అందుకే ముందు ఉండేదాన్ని ఇప్పుడు ఉండలేకపోతున్నాను, జస్ట్ బికాస్ నేను నమ్మాను వాడి ఫ్రెండ్ అని, బట్ నాకు నా ట్రస్ట్ బ్రేక్ చేశాడు అని నిఖిల్ చెప్తాడు. అదే క్లియర్గా అడిగి చెప్పాడికి అర్థమవుతుంది కదా, అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు యష్మి అంటది వాడికి ఏం చూపించారో అర్థం కావట్లేదు. ఈ బాధ ఏంటంటే ఈమెమైనా లూజ్ టంగ్తో మాట్లాడింది చూపించారా అని చెప్పి మా బాధ, బట్ అక్కడ చూపించింది అది కాదు కదా, నిఖిల్కి తెలీదు. నిఖిల్ అంటాడు మేబీ నువ్వు ఫీల్ అయ్యింది మీ ఫ్రెండ్స్తో చెప్పింది, కెమెరాలు ఇవన్నీ రికార్డ్ చేసి ఉంటాయి కదా చూపించుంటారు, అలా తెలిసి చూపించుంటారులే అంటే, మీరు 2 daysగా ట్రై చేశాడు రా నాతో నామినేషన్ అయిపోయిన తర్వాత, నేనైతే అవాయిడ్ చేశాను, బట్ తర్వాత వచ్చి మన ఇద్దరం ఒకటే క్లాన్ యష్మి ఇలా ఉండకూడదంటే, అరే నేను నీతో మాట్లాడతాను బట్ ఇంతకు ముందులా ఉండలేనని చెప్పాను క్లియర్గా అని చెప్తుంది అన్నమాట నిఖిల్. ఇప్పుడు దాకా చెప్పలే కదా నీ మనసులో ఏదుందో అదే చెప్పేసి నీ సైడ్ నుంచి ఏముందో మళ్ళీ రిపీట్ చేశాడు అనుకో అప్పుడు ఆడి తప్పు అని చెప్పి క్లియర్గా చెప్తాడు యష్మి. అదేరా ఎలా ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, అలా అవన్నీ చేసేసి నామినేట్ చేసేసి అది నేను వల్ల తీసుకోలేకపోతున్నాను, ఫ్రెండ్షిప్ అని చెప్పి బ్యాండ్ కట్టాడు, నేను ఫ్రెండ్షిప్లో చాలా గట్టిగా నమ్ముతాను, నా ఫ్రెండ్స్ని అడిగితే అర్థమవుతుంది, ఒకవేళ నా ఫ్రెండ్షిప్లో నా ఫ్రెండ్సే నా ట్రస్ట్ బ్రేక్ చేస్తే నేను ఇంకా వాళ్ళతో నేను ట్రూగా ఉండలేను, నేను ఫేక్గానే ఉంటాను, నేను కూడా అడితే అలాగే ఉంటున్నాను, నీకు అదేరా నీకు నచ్చకపోతే నచ్చట్లేదని చెప్పి టెన్షన్ తీసుకోక ఎక్కువ ఫీల్ అవ్వక చెప్తాడు, అయిపోయింది కథం. సో బేసిక్గా ఏం లేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే ఏం చూపించాడు మణికంఠ ఏమో చూపించలేనట్టు అదేదో అంటారు కదా, కనిపించలేనట్టు వచ్చి సారీ నా ఇంటెన్షన్ అది కాదనగానే
అర్థం కావట్లేదు ఆమెకి ఏమైందని. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పాలని ఉంది, అరే స్వామి నువ్వు నా దగ్గరికి రాకరా, ఎక్కువ మాట్లాడక, హౌస్లో ఉన్నంతవరకు హాయ్ బాయ్ ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుందాం, బట్ ఇంతకు ముందులా ఉండే ఫ్రెండ్షిప్ అయితే ఉండదు. నువ్వు ఎందుకంటే ఫ్రెండ్ అని చెప్పి పొడిసేస్తే నేను తీసుకునే టైప్ కాదు, నీలాగా స్పెసిఫిక్ పారామీటర్స్ పెట్టుకుని ఫ్రెండ్ వేరు, నామినేషన్ వేరు, టాస్క్ వేరు అని నా వల్ల కాదు. ఫ్రెండ్ అంటే నేను గుడ్డుగా నమ్మేస్తాను. సో నువ్వు నా దగ్గర ఉండొద్దు, నేను నీ దగ్గరికి రాను, బట్ హాయ్ బై కోడియల్గా ఇలా ఉందామని చెప్పి చెప్పాలనుకుంటుంది. పాపం చెప్పలేకపోతే మేబీ చెప్తుందేమో. బట్ లేటెస్ట్ సమాచారం ఏంటంటే వీళ్ళిద్దరూ నామినేషన్స్లో చాలా గట్టిగా ఫైట్ అయిందంట. చూద్దాం ఎవరి వల్ల ఎవరు ట్రిగ్గర్ అయ్యారో రేపు చూద్దాం. డిస్కషన్ అయితే మిడ్ నైట్లో ఇప్పటివరకు ఇదే జరిగింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అమ్మ సొల్లు. విష్ణుప్రియ, సీత, నైనిక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సోఫా దగ్గర. వీళ్ళు ఒక్కొక్కరు నామినేషన్ పాయింట్లు పక్కన పెడతారు. నామినేషన్ పాల్సిన 3-4 సెలెక్ట్ చేసుకోవడం. విష్ణుప్రియ ఎంతమంది చేసుకుందో, ఆదిత్య ఓం అంటది, పృథ్వీ అంటది, ఆదిత్య ఓం, పృథ్వీ, సోనియా ఆకుల, మణికంఠ. వీళ్ళిద్దరికి కూడా కామన్గా మణికంఠ, ఎవరికి సీతకిను నైనికకి. ప్రేరణ పేరు చెప్పారు ఇందాక, చెప్పకపోతే వీళ్ళు కామన్ పేర్లు ప్రేరణ, మణికంఠ. ఆయనకి చాలా పేర్లు చెప్తారు, చాలా మాట్లాడుకుంటారు. మనం క్రిస్ప్గా లాగిద్దాం అసలు వీళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది. విష్ణుప్రియ అంటదన్నమాట, ఇక్కడ పేరు చెప్పలే నాకు అర్థం కాలేదు, నేను నిఖిల్ అనుకుంటున్నా, బట్ నెక్స్ట్ కాన్వర్జేషన్లో పృథ్వీ అని వచ్చింది, మీకేమైనా అర్థమే చెప్పండి. విష్ణుప్రియ ఏమంటుందంటే దిస్ బాయ్ అంటే ఏమనుకోవాలి, ఎవడనుకోవాలి బాయ్ అంటే మణికంఠ అనుకోవాలా, బట్ మణికంఠ కాదు. దిస్ బాయ్ ఎంత ఇగ్నోర్ చేస్తున్నాడు, అసలు రికగ్నైజేషనే లేదు, నో రికగ్నైజేషన్. నా లైఫ్లో అంత ఎవ్వరూ నన్ను అవాయిడ్ చేయలేదు. ఇందాక టీ ఇచ్చినప్పుడు కూడా నాకు ఇవ్వలేదు, అందరికి ఇచ్చి నాకు టీ ఇవ్వకుండా చిన్నది ఉంచితే తర్వాత నేను అడిగితే ఏదో జోకేసి మళ్ళీ పిండేసి ఇచ్చాడంటే మోస్ట్లీ నిఖిల్ అనుకుంటున్నాను. బట్ తర్వాత సీత వచ్చి పృథ్వీ గురించి మాట్లాడదు. పృథ్వీ నామినేషన్ స్ట్రాటజీ ఎప్పుడైనా గమనించారా, వీళ్ళు వేసిన పాయింట్లు అన్నీ కలిపి చెప్పేస్తాడు. చెప్పేసి లాస్ట్లో గట్టిగా ఒక మాట అంటాడు, నువ్వు వీకు, నువ్వు నెగిటివ్, నీకు ఇది మైనస్ అని చెప్పి. ఈ స్ట్రాటజీతో సర్వైవ్ అయిపోతున్నాడు ప్రతిసారి నామినేషన్లో. ఆడుకుంటూ ఓన్ పాయింట్ ఉంటుందని చెప్పి సీత చెప్తుంది. పర్ఫెక్ట్. ఇది మాత్రం నేను గమనించింది ఏంటంటే, ఎవరికైనా బలంగా 2 ఓట్లు పడ్డాయి అనుకోండి, ఆ పాయింట్లే మనోడు తిప్పి అదే చెప్పి లాస్ట్లో ఒకటి అంటాడు, నువ్వు వీక్, నీ వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, యు ఆర్ అన్ఫిట్ ఫర్ హౌస్ అని చెప్పి. దానివల్ల ఏంటంటే వాళ్ళు మోరల్గా డిస్టర్బ్ అవుతారు, ఎందుకంటే ఆల్రెడీ 2-3 ప్రూవ్ చేశారు కదా అవే పాయింట్లు వేసి అని చెప్పి. ఇది ఒక స్ట్రాటజీ అంతే. నెక్స్ట్ విష్ణుప్రియకి, సీతకి ఇద్దరికి ప్రారంభమైన నామినేషన్ పాయింట్ వేయాలని ఉందని క్లియర్గా బలంగా చెప్పేస్తారు కెమెరాల ముందే. అండ్ మణికంఠను కూడా వీళ్ళిద్దరికీ వేయాలని ఉంది, రీజన్లు కూడా చెప్తారు. సీత ఏమంటుందంటే మణికంఠ గురించి, పక్క వాళ్ళు మాట్లాడిండు, వాడి మాటలు మాత్రం, ఆడి బాధ మాత్రం, ఆడి దరిద్రం మాత్రం అందరూ వినియాలి. అదే అస్సలు నాకు నచ్చదు. విష్ణుప్రియ, నేను అదే అంటున్నాను, ఇందాక ఇదంతా ప్రాసెస్ అయ్యేకి వెళ్తే నాకు 1 వీక్ స్పేస్ ఇవ్వరా అని అడిగాడు. 1 వీక్ ఏందిరా అనుకున్నాను మనసులో అని అంటది విష్ణుప్రియ. ఇప్పుడు నైనిక అంటది, నేను వాడు డౌన్లో ఉన్నప్పుడు ఫస్ట్ వీక్ తర్వాత ఎంత మంచిగా మోటివేషన్ ఇచ్చానో, చాలా పాజిటివ్గా చెప్పాను, చాలా కన్సోల్ నిజంగానే చెప్పింది పాపం. ఈరోజు ఈ విషయంలో చాలా అట్టయింది, ఈ పాయింట్ 2-3 సార్లు చెప్తుంది ఆయనగా. ఈరోజు నేను సేవ్ అయినప్పుడు ఆయన ముఖం అసలు ఎలగలే, చాలా అంటే నేను అనవసరంగా సేవ్ అయ్యాను అన్నట్టు ఫేస్ పెట్టాడు. మోస్ట్లీ నేను ఈరోజు ఎలిమినేట్ అవుతానని ఆయన ఫిక్స్ అయిపోయాడు. అండ్ నేను సేవ్ అయిపోయిన తర్వాత అందరూ వచ్చారు, నాతో మాట్లాడారు, హక్ చేశారు, కంగ్రాచులేషన్స్ ఇవన్నీ చెప్పారు. కానీ మణికంఠ మాత్రం చెప్పలేదు, నాకు అది అస్సలు నచ్చలేదు, మణికంఠ దగ్గర తీసుకోలేకపోతున్నానని చెప్పి నైనిక అంటది. వ్యాలిడ్ పాయింట్. సీత అంటది, మణికంఠకి స్ట్రాటజీ ఏమీ లేదు, కావాలని అందరితో మాట్లాడతాడు, 12-13 మందితో, ముఖ్యంగా నామినేషన్ ముందు రోజు అన్నీ క్లియర్ చేసుకుంటాడు, మళ్ళీ ఫ్రెండ్ వేరు, నామినేషన్ వేరు అని చెప్పి పాయింట్ వేసేస్తాడు. పర్ఫెక్ట్. అర్థమైంది వీళ్ళకైతే ఎవడి స్ట్రాటజీ ఏంటో అర్థమవుతుంది వీళ్ళకి. ఈ బ్యాచ్ 3 బ్యాచ్లకి. ఈ బ్యాచ్ పేరే ఏమడదు, సీత, విష్ణుప్రియ, నైనిక, ఎస్విఎన్ బ్యాచ్. ఓకే, బాగుంది. ఇప్పుడు విష్ణుప్రియ, నాకు ఇప్పుడు ఎన్ని పేర్లు చెప్పింది. ఇప్పుడు చూడండి, నాకు ఆదిత్య ఓం గారిని వెయ్యాలని ఉంది, అదే నామినేషన్. ఆయన స్పోర్టివ్ నేచర్ అస్సలు లేదు, ఏది స్పోర్టివ్గా తీసుకోడు. జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ పైన నామినేషన్ ఎలా వేస్తాడు అసలు. నేనేదో ఆ సండే గేమ్లోనో, సాటర్డే గేమ్లోనో, సండే గేమ్లోనే చీఫ్ కింద ఎందుకు నాట్ డిజర్వ్డ్ అంటే ఆ పాయింట్ చెప్తే ఆ పాయింట్ తీసుకొని నన్ను నామినేషన్ మీద వేస్తాడు. అంటే ఏంటి, ఆ ఒక్క పాయింట్ మీద నన్ను ఇంటి నుంచి బయటకు పంపించేద్దాం అనుకున్నాడు. అసలు ఎంత రాంగ్ అది. ఇన్ని జరుగుతున్నాయి ఈ హౌస్లోని, అవి ఆయనకి ఏం కనబడట్లేదా, ఆయనకి ఏం తెలియట్లేదా? మరి ఆ పాయింట్ మీద వేయచ్చు కదా. ఎంతమంది కస్ వర్డ్స్ వాడారు, ఎంతమంది బ్యాడ్ వర్డ్స్ వాడారు, ఎంతమంది ఫిజికల్ అవుతున్నారు గేముల్లోని.
అవేం కనబడట్లేదా, బట్ అవి అవసరం లేదు, నా పాయింట్ మీద వేసాడు, ఆయన స్పోర్టివ్నెస్ లేదు, నేను వేసానని చెప్పి వేసాడు, నేను అందుకే ఇది ఈ పాయింట్ మీద వేద్దాం అనుకుంటున్నాను ఆయన మీద అని చెప్పి అంటది. ఎవరిని ఆయిచ్చాము 9కి అంటది, ఆయన పృథ్వీని వేసారా లాస్ట్ వీక్ నామినేషన్ అంటే ఎక్కడ వేసాడు, నన్ను మణికంఠని వేశారు, ఓ దట్స్ బ్యాడ్ అంటది. ఓకే, మళ్ళీ నా దగ్గరకు వచ్చి విష్ణుప్రియ యువర్ గుడ్ ఎట్ హార్ట్ అంటారు, నాకు అస్సలు నచ్చట్లేదు ఆయన గురించి ఈ ప్రవర్తన అంటది. అండ్ ప్రేరణ గురించి ప్రేరణ కూడా అన్ని మాట్లాడుతుంది, ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంది, ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలని మాట్లాడుతుంది. మరి ఆమె ఏం చేసింది ఈ వీక్ అంతా, ఈ వీక్లో చాలాసార్లు ఎమోషనల్గా వీక్ అయింది, ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయింది కదా, నేను ఆ పాయింట్ల మీద కూడా నేను వేస్తాను ప్రేరణని అంటే. సీత కూడా అదే అంటుంది, నేను సేమ్ పాయింట్ రిపీట్ చేస్తాను, నాకేం మా అమ్మ ఏం చెప్పింది, నాకు నామినేషన్ పాయింట్ చెప్పినట్టు సెకండ్ వీక్లో నువ్వు ఎమోషనల్గా ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు, దానివల్ల నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, మరి నువ్వేం చేసావు ఈ వీక్ అంతా, నువ్వు చేసింది అదే కదా, నేను కూడా అదే చెప్తాను, ఒకరికి చెప్పే ముందు పాయింట్ నువ్వు కరెక్ట్ చేసుకొని చెప్పు, నువ్వు ఈ వీక్ బెస్ట్ ఎగ్జాంపుల్, నువ్వు బోల్డ్ సార్లు ఎమోషనల్గా వీక్ అయ్యావు అని చెప్పి నేనైతే వేసేస్తాను అని చెప్తుంది. ఎవరు సీత ప్రేరణకి. వీళ్ళు ముగ్గురు ప్రేరణకి వేద్దాం అనుకున్నారు, ముగ్గురు మణికంఠని వేద్దాం అనుకుంటున్నారు. అండ్ ఆప్షనల్గా ఆయిత్యవోము సోనియాకులని ఇలా బ్యాకప్ పెట్టుకున్నారు పృథ్వీని. చూద్దాం 9కి అప్పుడు ఏమంటుందంటే, ప్రేరణ అస్సలు ఓటమిని తీసుకోలేదు, మీరు ఎవరైనా గమనించారంటే అవును మాకు తెలుసు అంటారు. ఇది కరెక్టే అనిపించింది, ఎందుకంటే చాలాసార్లు నేను కూడా 2-3 రివ్యూల్లో చెప్పాము, ఓటమిని తీసుకోలేకపోతుంది, కొంచెం అక్కడ స్పోర్టివ్గా తీసుకుంటే బాగుంది అనిపించింది. నెక్స్ట్ విష్ణుప్రియ అంటది, నిన్న కూడా లగ్జరీ గురించి అస్సలు తీసుకోలేదు, బేసిక్గా లగ్జరీలకు లేదు కదా ఎవరికి, ప్రేరణాల క్లాన్కి. సో ఆమె వాదించిందంటే ఎందుకు మాకు ఉండకూడదు అని చెప్పి, కావాలనే వాదించిందని తెలుసున్నా కూడా. అప్పుడు విష్ణుప్రియ వెళ్ళి అబ్బాయికి వెళ్ళి చెప్తే, అబ్బాయి క్లియర్గా చెప్తే అప్పుడు ఒప్పుకుందంట. అప్పుడు చెప్తుందండి నాకు ఇష్టం లేదు అందుకే అలా వాదించానని. సో విష్ణుప్రియ లాజిక్ ఏమంటుందంటే, విష్ణుప్రియ సీత నువ్వు మరి మాకు అన్ని క్లాస్ పీకేవు, టాస్క్ని అర్థం చేసుకోవాలి, లగ్జరీ ఉన్నప్పుడు లగ్జరీ తీసుకోవాలి, ఫుడ్ లేనప్పుడు ఉండాలి, బిగ్ బాస్ వచ్చినప్పుడు మీకు తెలియదా ఇది అదేని అన్ని చెప్పింది దానివి, మరి నువ్వు అలా కాంట్రడిక్ట్గా ఎలా మాట్లాడతావు అని చెప్పి విష్ణుప్రియ సీత లాజిక్. పర్ఫెక్ట్ పాయింట్, ఇది మాత్రం కరెక్టే. అక్కడ ప్రేరణది దొరికేసింది తప్పే. అండ్ ఇలాగా మాట్లాడుతూ యష్మిగా కూడా ఏం చేస్తుందంటే పాపం, వీళ్ళు ముగ్గురు ఇక్కడ సొల్లేసుకుంటున్నారు, మిగిలిన వాళ్ళు పడుకుని పోయారు. యష్మిప్రియ ఆ కటింగ్లో దొండకాయలు బెండకాయలు కటింగ్ చేసుకున్నవి అవి క్లీనింగ్ చేసి, ఆ గ్యాస్ పై క్లీనింగ్ అన్నీ చేస్తుంది పాపం. వీళ్ళు అప్రిషియేట్ చేస్తుంది. యష్మిప్రియ గురించి మనం తప్పుగా అనుకున్నాం కానీ చాలా మంచి అమ్మారు, చాలా కష్టపడుతుంది కూడా, అందరితో కలుస్తుంది. ఆమె చీఫ్ కంటే కంటెస్టెంట్గా బెటరు, మళ్ళీ చీఫ్ అయితే మళ్ళీ వేరే రకంగా ఉంటుంది యాటిట్యూడ్ అని. అప్పుడు విష్ణుప్రియ అంటది, ఈరోజు అబ్బాయి నేను నోరు స్లిప్ అవుతున్నాను అన్నాడు కదా, ఓకేరా, మరి ప్రేరణ అది కనపడలేదా, ప్రేరణ గురించి చూసావు ఒక్క మాట అనలేదు, అది నాకు నచ్చలేదంటే సీత అంటది హీ లైక్స్ ప్రేరణ అంటే. అప్పుడు 9కి ఎస్ హీ డస్ అంటే, ప్రేరణ అంటే ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు చెప్తాడు, నువ్వు అంటే ఇష్టం లేదు కాబట్టి నీ గురించి ఆ పాయింట్ చెప్పాడు. విష్ణు అంటది, ఐ ఆమ్ సో హ్యాపీ టు పార్ట్ ఆఫ్ దిస్ క్లాన్ రా, కానీ ఒక బాధ ఏంటంటే మన చీఫ్ ఆయనేమో మన ఎఫర్ట్లు గుర్తించడు, మనల్ని రికగ్నైజ్ చేయడు, ఇది ఒక్కటే బాధ. సీత అంటది ఇప్పుడు నిఖిల్ మీద పడతారు. మరి యాక్చువల్గా నిఖిల్ ఈజ్ ఎ గుడ్ బాయ్ అవుట్ సైడ్ బాయ్ అంట, బట్ బిగ్ బాస్లో గేమ్ పరంగా కంప్లీట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు ఒకరికి. సో అలాంటప్పుడు ఆయన ఇండివిజువల్ గేమర్ కాదు. ఫస్ట్ 2 days బాగున్నాడు, తర్వాత ఆమె గట్టిగా పాయింట్స్ పెట్టేసరికి భయపడ్డాడు, పప్పెట్లా తయారైపోయి ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. వీళ్ళు పర్ఫెక్ట్గా బ్రేక్ డౌన్ చేస్తారు నిఖిల్ గేమ్. బట్ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది, నిఖిల్ ఇప్పుడు పప్పెట్లా లేడు, నిఖిల్ స్ట్రాటజీయే వేరు. అది రేపు మాట్లాడతాను క్లియర్గా, ఎందుకంటే నామినేషన్స్ లీక్ కింద వస్తుంది, వీళ్ళకి అర్థం కావట్లేదు. రేపు వీళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకు ఏంటనేది, మీరు రేపు నామినేషన్ అయిపోయాక అర్థమవుతుంది. అసలు నో ఇండివిజువల్ గేమ్. ఈరోజు నాకు సార్ ఎన్నిసార్లు మేము హింట్ ఇచ్చారు, అసలు దానికే అర్థం అవ్వాలి కదా. ఏమైనా టాస్క్లు ఇస్తే చాలు, టాస్క్ బుక్ చదవచ్చు కదా, సోనియాని పిలిస్తే సోనియా పాయింట్ చదివి అని చెప్పి ఆయనకంటూ ఒక ఇండివిజువల్ డెసిషన్ ఉండదా, ఇండివిజువాలిటీ ఉండదా? యాజ్ ఎ చీఫ్గా నువ్వు వేరే మెంబర్స్తో ఎప్పుడు మాట్లాడావు, క్లాన్లో మెంబర్ల గురించి మాట్లాడావా, వాళ్ళ ఎఫర్ట్స్ ఏ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నావు, అసలు ఏమైనా అడుగుతున్నావా, అవేం ఉండవు, ఎంతసేపు ఒకరితోనే ఉంటే అది ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ గేమ్ అని చెప్పి గట్టిగా నిఖిల్ గారి గురించి మాట్లాడుకుంటారు, చర్చిస్తున్నారు. విష్ణుప్రియ ఏమో నాకైతే సోనియాని వెయ్యాలని ఉంది, అదే నామినేషన్. ఎంతమంది పేర్లు చెప్పింది ఈమె, పృథ్వీ అన్నదే, మణికంఠ, ప్రేరణ, ఆదిత్యం, సోనియా. నాకైతే సోనియాని వెయ్యాలని ఉంది. నాకు చెప్తే మార్చుకోమని పాయింట్లు, ఆమె మాత్రం మార్చుకోదు, నాకు అడగాల ఉంటుంది, మీవేం ఉండవా పాయింట్లు మార్చుకోవడానికి, చేంజ్ చేసుకోవాల్సినవి బిహేవియరల్ పాయింట్ ఆఫ్ వ్యూలోని అని అనుకుంటుందండి.
ఇప్పుడు ఫుడ్ దగ్గర కూడా చూసావా, మొత్తం ఆవిడే దేశం. ఇంకా ఆమె ఏం చెప్తే ఇంక సచ్చినట్టు చెయ్యాలి. ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పి చీఫ్కి చెప్దాం అంటే చీఫ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇద్దరు కలిపి ఆమె. ఇంకేం చెప్తాము? అదొక్కటే చిరాకుగా ఉంది ఈ క్లాన్లో, మిగిలినంతా బాగుంది. యాక్చువల్గా ఈ క్లాన్లో నువ్వు నైనిక లేకపోతే నా పరిస్థితి ఏంటో ఆలోచిస్తే చాలా కష్టంగా ఉందిరా అంటది విష్ణుప్రియ. అంతే. అప్పుడు సీత ఏమంటుంది అంటే లాస్ట్లో ముగిస్తూ, మనం మామ సింపుల్, ఇక్కడ మనం సర్వైవ్ అవుతున్నాం అంటే జస్ట్ బికాజ్ మనం ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు, అందుకే మనం సర్వైవ్ అవుతున్నాం. మనం ఇక్కడ ఇలా మాట్లాడుకుంటాం కానీ గేమ్కి వచ్చేసరికి ఎవరి స్ట్రాటజీలు అప్లై చేస్తున్నాం, అదే మనల్ని కాపాడుతుంది అని చెప్పి. అంతే మామ, అలాగే ఇండివిజువల్ గేమ్ ఉండాలి. చెప్తున్నాను కదా, నిఖిల్కి ఇండివిజువల్ గేమ్ ఉండదు, ఎప్పుడూ ఒకరి మీద డిపెండ్ అయి ఉంటాడంటే ఒక బయట ఎగ్జాంపుల్ తెస్తుంది. ఆ అబ్బాయి అంతేనే, నాకు తెలుసు కదా, ఎప్పుడు ఒకళ్ళు పక్కన పెట్టుకోవాలి. ఆ అబ్బాయికి ఒక అసిస్టెంట్ ఉండాలి. ఇక్కడేమో ఈమె ఇంతకుముందు షో చేసిన దాంట్లో అదే కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలోనేమో అంబటి అర్జున్, అక్కడ కూడా అంబటి అర్జున్ పక్కన పెట్టుకునేవాడు. ఇక్కడ అలా అని చెప్పి ఈయనకి బుర్ర లేదు, మైండ్ లేదు, ఆడలేడం కాదు, ఈయనకి అంతే, ఈ నేచర్ అంతా పక్కన ఒకళ్ళు ఉండాలి అని చెప్పి ఇలా కాన్వర్జేషన్ ఎండ్ చేసి పడుకోవడానికి వెళ్ళారు. సో జరిగిందైతే ఇది. వీళ్ళు ముగ్గురు అయితే ఒక గ్రూప్లో ఫామ్ అయిపోయారు. వీళ్ళ ముగ్గురికి మెయిన్గా పడలేని మనుషులు ఎవరో తెలుసా? నిఖిల్ పడట్లేదు జస్ట్ బికాజ్ ఆఫ్ సోనియా అఖిల. అండ్ వీళ్ళ ముగ్గురికి కామన్గా సోనియా అఖిల పడదు. వీళ్ళ ముగ్గురికి కామన్గా మణికంఠ పడట్లేదు. వీళ్ళ ముగ్గురికి కామన్గా ప్రేరణ పడట్లేదు. ఇదైతే క్లియర్. నెక్స్ట్ నిఖిల్ అండ్ యష్మి గౌడ డిస్కషన్లో నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే, మళ్ళీ మణికంఠకి ట్రిగ్గర్ చేస్తాడు అనుకుంటున్నా యష్మి గౌడని. సో ఈ ఫైట్ మళ్ళీ ఇప్పుడు అయ్యేలా లేదు, ఇది గట్టిగా ఉంటుంది. రేపు నామినేషన్లో చాలా గట్టి కొట్టుకున్నారంట. అండ్ ప్రేరణ నబీలు మంచి ఫ్రెండ్స్ అయ్యారనిపించింది. వీళ్ళు బాండ్ అయితే బాగుంది, ఆర్గానిక్గానే అనిపించింది. అండ్ రేపు ఆయిచౌం గారు కూడా నామినేషన్లో ఉన్నారని చెప్పి సమాచారం. చూద్దాం సోనియా అఖిల గారు ఉన్నారా లేరా, నిఖిల్కి ఏదో స్పెషల్ పవర్ వచ్చిందంటే ఏమైనా సేవ్ చేశారో రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్తే లీక్లో ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రేపు లైవ్ అప్డేట్లతో కలుద్దాం, నామినేషన్ లైవ్ అప్డేట్తో. సో లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో మంచిగా కామెంట్ చేయండి. నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెడితే BB8 రిలేటెడ్ ఆల్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ ఇలాగే కంటిన్యూస్గా వరదలా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. గుడ్ నైట్.